కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చలామణి అవుతుంది. గ్లామర్ కు దూరంగా యాక్టింగ్ కు ఇంపార్టెంట్ ఉన్న పాత్రల్లో స్టార్డమ్ ను సొంతం చేసుకోవచ్చని నిరూపించింది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ విజయాల్ని దక్కించుకుంటుంది. ఇటీవలే పెళ్లి కబురు వినిపించింది కీర్తి సురేష్. చిరకాల ప్రియుడు యాంటోనీతో త్వరలోనే 7 అడుగులు వేయబోతుంది. డిసెంబర్ సెకండ్ వీక్ లో గోవాలో కీర్తి సురేష్ పెళ్లి జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా సినీ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. కీర్తి సురేష్ తల్లి మేనక మలయాళంలో 100కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 1980 దశకంలో మాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అత్యాధునిక రెమ్యునరేషన్ అందుకున్న కథానాయికగా రికార్డు క్రియేట్ చేసింది మేనక. మలయాళంలోనే కాకుండా తమిళంలోనూ రజనీకాంత్, శివాజీ గణేశన్ వంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. మలయాళం, తమిళంలో బిజీ స్టార్ గా పేరు తెచ్చుకున్న మేనక తెలుగులో మాత్రం 3 సినిమాల్లోనే నటించింది. అందులో చిరంజీవి హీరోగా నటించిన పున్నమనాగు చిత్రం ఒకటి. ఈ మూవీతోనే మేనక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏబిఎం ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన పున్నమనాగు మూవీలో మేనకతో పాటు రతి, అగ్నిహోత్రి హీరోయిన్లుగా నటించారు. ఇందులో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించాడు. చిరంజీవిని ప్రేమించే అమ్మాయిగా మేనక నటించింది. పున్నమినాగు రిలీజ్ అయిన 2 ఏళ్ల తరువాత తెలుగులో సుబ్బారావుకు కోపం వచ్చింది అనే సినిమాలోనూ మేనక హీరోయిన్ గా నటించింది. ధవల సత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలవడంతో చాలా కాలం పాటు తెలుగులో మేనక కనిపించలేదు. దాదాపు 6 ఏళ్ల గ్యాప్ తరువాత 1988లో రాజశేఖర్, జీవిత హీరోయిన్లుగా నటిస్తున్న ఇంద్రధనుసు మూవీలో మేనక ఒక కీలక పాత్ర చేసింది. ఇదే తెలుగులో ఆమె చేసిన చివరి మూవీ. ఆ తరువాత మేనక మళ్లీ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. మేనక నటించిన ఈ 3 తెలుగు సినిమాల్లో పున్నమనాగు మినహా మిగిలిన 2 సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న టైంలోనే మలయాళ ప్రొడ్యూసర్ జి సురేష్ కుమార్ ను పెళ్లి చేసుకుంది మేనక. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.